433 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చార్మినార్ త్వరలో కూలిపోతుందేమో అని చెప్పి అయితే భయం వేస్తోంది. కుతుబ్షాహీ వంశానికి చెందినటువంటి సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా గారు 1591లో ప్లేగ్ వ్యాధి నివారణ కోసం ఆ దేవుణ్ణి ప్రార్థించి కట్టింది ఈ చార్మినార్. అయితే దీని పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగాలేదు. హిందువులు ముస్లింలు వేరు వేరు కాదు, అందరూ ఒక్కటే అని చెప్పి ఒక అద్భుతమైన కట్టడం త్వరలో కూలిపోతుందని నేను ఎందుకు అంటున్నా అంటే, రీసెంట్ గా హైదరాబాద్ లో కురిసినటువంటి ఒక భారీ వర్షానికి ఈ చార్మినార్ నుంచి కొన్ని పెచ్చులైతే ఊడిపడినాయి. దీనికి సంబంధించిన విజువల్స్ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అంతేకాకుండా ఈ చార్మినార్ గురించి ఇంకొద్దిగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, అసలు ఈ చార్మినార్ ఎందుకు కట్టవలసి వచ్చింది, దీన్ని కట్టింది ఎవరు, దీనికి సంబంధించిన ఆర్కిటెక్ట్ ఏ దేశానికి సంబంధించిన ఆయన అని చెప్పి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ చార్మినార్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. దీనిని 1591లో కుతుబ్ షాహీ వంశానికి చెందిన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా గారు నిర్మించడం జరిగింది. నిజానికి 1591లో ప్లేగు వ్యాధి భయంకరంగా వ్యాపించి ఎంతో మంది ప్రజలు చనిపోతూ వస్తున్నారు. అయితే ఈ విషయం పట్ల సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా గారు చాలా బాధపడుతూ ఉండేవారు. ఈ ప్లేగు వ్యాధి నుంచి విముక్తిని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థించి నిర్మించిందే ఈ చార్మినార్. ఈ చార్మినార్ మొత్తం 4 మినార్లతో నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ మినార్ అంటే స్తంభం అని అర్థం. ఈ ఒక్కొక్క స్తంభం వచ్చేసి 56 మీటర్ల ఎత్తు, ఇంకా లోపల 140 మెట్లు అయితే కలిగి ఉంటుంది. నిజానికి ఈ చార్మినార్ కట్టడానికి ఒక బ్లూ ప్రింట్ కావాలి కదా, ఆ బ్లూ ప్రింట్ ఆ కాలంలో ఇరాక్ దేశంలోని ఇమాం అలీ రాజ్ సమాధి లాగా సేమ్ టు సేమ్ అదే విధంగా నిర్మించాలని చెప్పి ఫిక్స్ చేసి ఆ విధంగా కట్టడం జరిగింది. ఇతర ఏ దేశాల్లో లేని విధంగా మన భారతదేశంలో అన్ని మతాలు ఒకటే అని చాటుకునే విధంగా ఆ కాలంలోనే సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా గారు ఈ చార్మినార్ ను 2 అంతస్తులుగా నిర్మించి, ఒక అంతస్తులో మసీదు, ఇంకొక అంతస్తులో వచ్చేసి మహంకాళి అమ్మవారి విగ్రహం పెట్టడం, అక్కడ పూజలు కూడా చేయడం జరిగింది. నిజంగా ఈ విషయం పట్ల ప్రపంచంలోని ఏ దేశమైనా గానీ మన భారతదేశంతో పోటీ పడలేదు. ఎందుకంటే మన భారతదేశంలో ప్రతి మతాన్ని ప్రతి ఒక్క వ్యక్తి గౌరవిస్తాడు. లైక్ ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మా ఊరు ఉంది, మా ఊర్లో ఏదైనా వినాయక చవితి జరిగినప్పుడు ముస్లింస్ కూడా మా దగ్గరికి వస్తారు, మాతో పాటు కలిసిమెలిసి ఆడుకుంటాము, చాలా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళ పండుగ ఏదైనా రంజాన్ గానీ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ మసీద్ దగ్గరికి మేము కూడా వెళ్తాము, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇలాంటి ఒక గొప్ప ఐక్యత అనేది మన భారతదేశంలో ఉండటం మనందరికీ గర్వకారణం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ చార్మినార్ గురించి, ఈ చార్మినార్ అసలు ఆ పేరు ఏ విధంగా వచ్చిందని కొద్దిగా డెప్త్ గా ఆలోచిస్తే చాలా మంది ఏమంటారు, చార్ మినార్ అంటే 4 స్తంభాల కలయిక కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది అని భావిస్తూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే కొంతమంది ఆర్కియాలజిస్టులు చెప్పిన దాన్ని బట్టి ఈ చార్మినార్ కి ఈ పేరు రావడానికి దాదాపు 20 కారణాలు ఉన్నాయంట. నిజానికి ఈ చార్మినార్ కి 4 అనే నెంబర్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. లైక్ ఇప్పుడు చార్మినార్ కి చుట్టుపక్కల ఉండే 40 ముఖాలని 4తో మనం భాగించవచ్చు. ఇంకా ఈ చార్మినార్ 4 మినార్ల ఎత్తు 60 గజాలను 4తో మనం భాగించవచ్చు. అంతేకాకుండా ఈ చార్మినార్ ఉండే ప్రదేశం 4 రోడ్లు కలిసే ప్రదేశం. అంతేకాకుండా మీరు ఎప్పుడన్నా చార్మినార్ ని బాగా అబ్జర్వ్ చేసినట్టయితే చార్మినార్ మీద మొత్తం 4 గడియారాలు ఉంటాయి. ఇవి వచ్చేసి లండన్ నుంచి 1889లో తెప్పించడం జరిగింది. ఇక్కడ ఇంకో చిన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా గారు కూడా కుతుబ్ షాహీ వంశానికి 4వ వారసుడు. ఇటువంటివి దాదాపు 20 రకాల కారణాలు ఉన్నాయి చార్మినార్ కి చార్ మినార్ అని పేరు పెట్టడానికి. మీరు ఇప్పుడు thumbnail లో చూసిన విధంగా చార్మినార్ కూలిపోతుందని నేను ఎందుకన్నా అంటే, రీసెంట్ గా హైదరాబాద్ లో కురిసిన ఒక భారీ వర్షానికి ఈ చార్మినార్ నుంచి కొన్ని పెచ్చులు ఊడిపడినాయి. దాన్ని ఇక్కడ మీరు వీడియోలో బాగా చూడొచ్చు. అంటే దాదాపు 433 సంవత్సరాలు దృఢంగా నిలబడినటువంటి ఈ చార్మినార్ రీసెంట్ గా కురిసిన వానకి ఈ విధంగా పెచ్చులు రాడి పడిందంటే ఎంతో కొంత వీక్ అయినట్టే కదా. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఈ విషయం పట్ల స్పందించి చార్మినార్ కి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మరికొన్ని తరాలు కూడా చార్మినార్ ను ఎంతో అందంగా అద్భుతంగా చూడగలుగుతారు. ఇప్పుడు మీరు విన్న ఈ విషయం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.